వారి ప్రధాన ఆరోపణ ఒక్కటే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను కావాలని డిలీట్ చేశారు అని. ఇంతకీ అసలేం జరిగింది? హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు బయటపెట్టిన వివరాల ప్రకారం చూస్తే ఈ డంప్ లో ఫైల్ నెంబర్ 468 అనేది అత్యంత కీలకమైనది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఒక మహిళతో కలిసి ఉన్న ఫోటో ఉంది. అలాగే ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఎఫ్స్టీన్ తో పాటు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గ్లిస్లైన్ మాక్స్వెల్ తో కలిసి ఉన్న ఫోటోలు లేకుండా పోయాయి. న్యాయశాఖ వెబ్సైట్ నుంచి ఏ వివరణ లేకుండానే దాదాపు 16 ఫైల్స్ రాత్రికి రాత్రి అదృశ్యమైపోయాయి. దీనిపై అటార్నీ జనరల్ ఫామ్ బాండిని డెమోక్రాట్లు నేరుగా ప్రశ్నించారు. అమెరికా ప్రజలకు నిజం తెలియాలి, ఇంకా ఎవరెవరి పేర్లున్నా దాస్తున్నారు అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిలదీస్తున్నారు. ఒక పక్క ఎఫ్స్టీన్ ఎస్టేట్ లో ప్రముఖులు దిగిన ఫోటోలను డెమోక్రాట్లు బయట పెడుతుంటే, మరొక పక్క కీలకమైన ఫైల్స్ డిలీట్ కావడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక రాజకీయ ప్రముఖుల పరువు కాపాడడానికి జరుగుతున్న కవరప్ ఆపరేషనా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.